హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ స్టడీ కంటెంట్. ఈరోజు మనం సైకాలజీ బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్టు, ఈ రకం ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరులు. ఆప్షన్స్: ప్రాదేశిక ప్రజ్ఞ, పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, శారీరక గతి సంవేదన ప్రజ్ఞ, వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కరెక్ట్ ఆన్సర్ పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. నెక్స్ట్ బిట్ చూద్దాం. భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ. ఆప్షన్స్: ప్రాగ్భాషా దశ, ముద్దుమాటల దశ, శబ్దానుకరణ దశ, భాషావగాహన దశ. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ. కరెక్ట్ ఆన్సర్ భాషావగాహన దశ. నెక్స్ట్ బిట్ చూద్దాం. రోషాక్ సిరామరకల పరీక్షలోని చిత్రపటాల సంఖ్య. ఆప్షన్స్: 10, 12, 20, 30. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ 10. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒకే విశేషకంపై ఆలోచనను కేంద్రీకరించడం అనే దోషం పియాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంటుంది. ఆప్షన్స్: ఇంద్రియచాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ పద్ధతి యందు వ్యక్తి ప్రయోజ్యుడుగాను ప్రయోక్తగాను ఉంటాడు. ఆప్షన్స్: వ్యక్తి చరిత్ర పద్ధతి, పరిపృచ్ఛ, ప్రయోగ పద్ధతి, అంతఃపరిశీలన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ అంతఃపరిశీలన పద్ధతి. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో పూర్వముఠా దశ. ఆప్షన్స్: శైశవ దశ, కౌమార దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ పూర్వ బాల్య దశ. నెక్స్ట్ బిట్ చూద్దాం. రాట్కే ప్రకారం పిల్లలకు బాధ్యతను ఇచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది. ఆప్షన్స్: అభద్రతాభావం, కోపం, మంచి సర్దుబాటు, స్వావలంబన, అవిధేయత, అజాగ్రత్త, సర్దుబాటు సమస్యలు, హఠం చేయడం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ మంచి సర్దుబాటు, స్వావలంబన. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో సరికాని జత. ఆప్షన్స్: విలియం జేమ్స్ కార్యకరణము, వర్దిమర్ సమగ్రాకృతి, పియాజే ప్రవర్తనావాదం, ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి ఫ్రెండ్స్. సరికాని జత. కరెక్ట్ ఆన్సర్ పియాజే ప్రవర్తనావాదం, సరికాని జత. నెక్స్ట్ బిట్ చూద్దాం. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అధికారం, సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి ఈ స్థాయికి చెందును. ఆప్షన్స్: సాంప్రదాయ స్థాయి, పూర్వ సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, సహజ సాంప్రదాయ స్థాయి. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ సంప్రదాయ స్థాయి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఉపాధ్యాయ నియామకం పరీక్షలో సెలెక్ట్ కాని అభ్యర్థి పుస్తకాలను విసిరివేయడంలో ఇమిడి ఉన్న రక్షణ తంత్రం. ఆప్షన్స్: స్వైరకల్పన, విస్థాపన, తదాత్మీకరణం, ఉదాత్తీకరణం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి ఫ్రెండ్స్.
కరెక్ట్ ఆన్సర్ విస్థాపన. నెక్స్ట్ బిట్ చూద్దాం. గ్రాహం వాలస్, రిచర్డ్ స్మిత్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో చివరి దశ. ఆప్షన్స్ సంకేతం, భావోత్పత్తి, నిరూపణ, సన్నాహం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ నిరూపణ. నెక్స్ట్ బిట్ చూద్దాం. బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి మరియు ప్రతీకాత్మక పద్ధతులను ప్రతిపాదించిన వారు. ఆప్షన్స్ స్కిన్నర్, బ్రూనర్, పియాజే, బ్లూమ్. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ బ్రూనర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానం. ఆప్షన్స్ పరిస్థితిని కల్పించడం, వ్యూహరచన, అమలుపరచడం, మూల్యాంకనం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ పరిస్థితిని కల్పించడం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎన్సిఎఫ్ 2005లో 2వ అధ్యాయం దీనిని గూర్చి తెలుపుతుంది. ఆప్షన్స్ అభ్యసనం, జ్ఞానం, పాఠశాల తరగతి వాతావరణం, సంస్థాగత సంస్కరణలు, విద్యా ప్రణాళిక. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ అభ్యసనం, జ్ఞానం. నెక్స్ట్ బిట్ చూద్దాం. డిస్గ్రాఫియా అనేది. ఆప్షన్స్ భాషణ, భాషా సంబంధ వైకల్యం, పఠనపరమైన వైకల్యం, రాతపరమైన వైకల్యం, గణితపరమైన వైకల్యం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ రాతపరమైన వైకల్యం. డిస్గ్రాఫియా అనగా రాతపరమైన వైకల్యం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రక్షేపిత ఉపకరణానికి ఉదాహరణ. ఆప్షన్స్ చలనచిత్రాలు, బులెటిన్ బోర్డ్, చార్టు, నల్లబోర్డు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ చలనచిత్రాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. సహభాగి నాయకత్వంలో. ఆప్షన్స్ నాయకుడు తీసుకునే నిర్ణయాలను సభ్యులు ప్రశ్నించే స్వేచ్ఛ ఉండదు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాయకుడు సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తాడు. నాయకుడు ఒక నియంత. అందరు సభ్యులు నాయకుల వలె ప్రవర్తిస్తారు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాయకుడు సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తాడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. నిర్దేశిక మంత్రం ప్రవేశపెట్టిన వారు. ఆప్షన్స్ విలియమ్సన్, రోజర్స్, థార్న్, ఫ్రాయిడ్. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ విలియమ్సన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 98 మంది ఉంటే ఆ ప్రాథమిక పాఠశాలకు కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆప్షన్స్ 2, 3, 4, 5. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ 4. నెక్స్ట్ బిట్ చూద్దాం. ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త. ఆప్షన్స్ థారెండైక్, కోహెలర్, పావ్లావ్, స్కిన్నర్. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ కోహెలర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. బండూరా ప్రవేశపెట్టిన పునర్బలన రకాలలో ఒకటి. ఆప్షన్స్ నిరంతర పునర్బలనం, ప్రాథమిక పునర్బలనం, ప్రత్యక్ష పునర్బలనం, గౌణ పునర్బలనం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్
ప్రత్యక్ష పునర్బలనం. నెక్స్ట్ బిట్ చూద్దాం. కార్యసాధక నిబంధనంలో ఆప్షన్స్ అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకం, ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య సంబంధం ఏర్పడును, ఉద్దీపనను ముందుగానే సూచించాలి, పునర్బలనం ఇవ్వరు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకం. నెక్స్ట్ బిట్ చూద్దాం. వైగాట్స్కీ ప్రకారం పిల్లలలో సాంఘిక ప్రసంగం ప్రారంభమయ్యే వయస్సు ఆప్షన్స్ 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ 2 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో గౌణ అవసరం కానిది ఆప్షన్స్ ఇల్లు, విద్య, నిద్ర, దుస్తులు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏది? నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ నిద్ర. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి చెందనిది ఆప్షన్స్ అన్వయం, విశ్లేషణ, సునిశ్చితత్వం, మూల్యాంకనం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ సునిశ్చితత్వం. నెక్స్ట్ బిట్ చూద్దాం. గత అభ్యసనం ప్రస్తుత అభ్యసన విషయాల పునఃస్మరణకు అవరోధంగా ఉంటే అది ఆప్షన్స్ పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, డెజావు, దమనం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ పురోగమన అవరోధం. నెక్స్ట్ బిట్ చూద్దాం. వుడ్ అనే పదం పలకటం నేర్చుకున్న విద్యార్థి కుడ్ అనే పదం పలకటం నేర్చుకున్నప్పుడు ఉండే అభ్యసన బదలాయింపు ఆప్షన్స్ అనుకూల, ప్రతికూల, శూన్య, ద్విపార్శ్వ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ అనుకూల. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తి సమాధానాలు చెప్పలేక చిన్నపిల్లాడిలా ఏడవడం ప్రారంభించాడు. ఇక్కడి రక్షణ తంత్రం ఆప్షన్స్ తదాత్మీకరణం, విస్థాపనం, ప్రతిగమనం, దమనం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ప్రతిగమనం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రయోగ పద్ధతి గూర్చి సరికాని ప్రవచనం ఆప్షన్స్ ప్రయోగ ఫలితాలను మరలా నిరూపించవచ్చు, ఈ పద్ధతిలో వస్తునిష్టత తక్కువ, కారణానికి ఫలితానికి సంబంధాన్ని ఏర్పరచవచ్చు, ప్రయోగ పద్ధతికి చాలా డబ్బు, సమయం అవసరం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. సరికాని ప్రవచనం. కరెక్ట్ ఆన్సర్ ఈ పద్ధతిలో వస్తునిష్టత తక్కువ. నెక్స్ట్ బిట్ చూద్దాం. గణేష్కి పాఠశాలకు వెళ్ళాలని ఉంది, అదే సమయంలో ఇంటి వద్ద ఆడుకోవాలని ఉంది. గణేష్లో సంఘర్షణ ఆప్షన్స్ ఉపగమ ఉపగమ, పరిహార పరిహార, ఉపగమ పరిహార, ద్వి ఉపగమ పరిహార. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఉపగమ ఉపగమ. నెక్స్ట్ బిట్ చూద్దాం. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్టులోని ఉపపరీక్షల సంఖ్య ఆప్షన్స్ 2, 4, 6, 8. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ఉపపరీక్షల సంఖ్య కరెక్ట్ ఆన్సర్ 8. నెక్స్ట్ బిట్. దీనిని ప్రధాన గ్రంథిగా వ్యవహరిస్తారు ఆప్షన్స్ అవటు గ్రంథి, పీయూష గ్రంథి, అధివృక్క గ్రంథి, పార్శ్వ అవటు గ్రంథి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ పీయూష గ్రంథి.
నెక్స్ట్ బిట్ చూద్దాం. వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ. ఆప్షన్స్: ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష, రావన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్, వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. పిల్లల మేధస్సులో భాషాగ్రహణ పరికరం ఉంటుంది అని అభిప్రాయపడిన వారు. ఆప్షన్స్: చామ్స్కీ, బండూరా, స్కిన్నర్, కోల్బర్గ్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ చామ్స్కీ. నెక్స్ట్ బిట్ చూద్దాం. కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుని నీతి కనపడే దశ. ఆప్షన్స్: పూర్వ సంప్రదాయ స్థాయి 1వ దశ, పూర్వ సంప్రదాయ స్థాయి 2వ దశ, సంప్రదాయ స్థాయి 3వ దశ, సంప్రదాయ స్థాయి 4వ దశ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ సంప్రదాయ స్థాయి 3వ దశ. నెక్స్ట్ బిట్ చూద్దాం. పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశలో పిల్లలలో ఉండే పరిమితి. ఆప్షన్స్: వస్తు స్థిరత్వం, జంతువాదం, అహంకేంద్రవాదం, అవిపర్యాత్మక భావనాలోపం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ అవిపర్యాత్మక భావనాలోకం. నెక్స్ట్ బిట్ చూద్దాం. సమాంతర క్రీడలో పిల్లలు. ఆప్షన్స్: ఇతరుల ఆటను అనుసరిస్తారు, ఇతరులతో కలిసి ఆడుకుంటారు, స్నేహితులతో మాత్రమే ఆడుకుంటారు, తమ ఆట వస్తువులు ఇతరులతో పంచుకుంటారు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఇతరుల ఆటను అనుసరిస్తారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి. ఆప్షన్స్: వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము, వికాసం సంచితమైనది, వికాసం ఒక పరస్పర చర్య. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము. నెక్స్ట్ బిట్ చూద్దాం. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది. ఆప్షన్స్: క్రైగ్, గెస్సెల్, అండర్సన్, హెర్లాక్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ గెస్సెల్. నెక్స్ట్ బిట్ చూద్దాం. పఠన సంబంధ అభ్యసన వైకల్యం. ఆప్షన్స్: డిస్లెక్సియా, డిస్ఫేసియా, డిస్గ్రాఫియా, డిస్కాలక్లియా. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. పఠన సంబంధ వైకల్యం. కరెక్ట్ ఆన్సర్ డిస్లెక్సియా. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రతిభావంతుడైన విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. తరగతి ఉపాధ్యాయుని పాత్ర. ఆప్షన్స్: విద్యార్థిని తరగతిలో దండించడం, తల్లిదండ్రుల నుండి కారణాన్ని తెలుసుకోవడం, డాక్టర్ని సంప్రదించమని విద్యార్థికి సలహాలు ఇవ్వడం, విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేందుకు ఉత్తేజపరచడం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేలా ఉత్తేజపరచడం. నెక్స్ట్ బిట్ చూద్దాం. పరీక్షా సంస్కరణలకు సంబంధించి NCF 2005 యొక్క సిఫార్సు. ఆప్షన్స్: మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యతనివ్వడం, పరీక్షలకు పాఠ్యపుస్తకాలు మాత్రమే ప్రాతిపదికగా ఉండాలి, స్మృతి ఆధారిత నికషలకు ప్రాధాన్యత, పుస్తకాధారిత పరీక్షలను నిరుత్సాహపరచడం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యతనివ్వడం. నెక్స్ట్ బిట్ చూద్దాం.
విషయ యోజనానికి కారణం కానిది. ఆప్షన్స్: పాఠ్య ప్రణాళిక భారం, ఆత్మవిశ్వాసం, మానసిక అలజడి, కుటుంబ కలహాలు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. విషయ యోజనానికి కారణం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఆత్మవిశ్వాసం. నెక్స్ట్ బిట్ చూద్దాం. నిరంతర సమగ్ర మూల్యాంకనం క్రింది వానిలో దీని మదింపునకు సంబంధించినది. ఆప్షన్స్: సహపాఠ్య కృత్యాలు మాత్రమే, విద్యా విషయక మరియు సహ విద్యా విషయక అంశాలు, విద్యా సంబంధ పాఠ్య విషయాలు మాత్రమే, సంగ్రహణాత్మక మదింపు నికషలు మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ విద్యా విషయక మరియు సహ విద్యా విషయక అంశాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. సమూహ సంశ్లేషకత తక్కువగా ఉండే పరిస్థితి. ఆప్షన్స్: సమూహాల మధ్య ఎక్కువ పోటీ, సమూహాలలో సభ్యత్వం దొరకడం సులభమైనప్పుడు, సమూహ లక్ష్యాలు సాధించబడినప్పుడు, సమూహానికి పటిష్ట నాయకత్వం ఉన్నప్పుడు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ సమూహాలలో సభ్యత్వం దొరకడం సులభమైనప్పుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో అధిక ఒత్తిడి లక్షణం. ఆప్షన్స్: సరి అయిన నిద్ర, చక్కటి స్మృతి, ఏకాగ్రత లేకపోవడం, బాధ్యత తీసుకోవడం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఏకాగ్రత లేకపోవడం. నెక్స్ట్ బిట్ చూద్దాం. సైకిల్ తొక్కడంలో బ్యాలెన్స్ చేయడం, స్కూటర్ నడపడం నందు ఉపయోగించడంలో ఇమిడి ఉన్న అభ్యసన బదలాయింపు రకం. ఆప్షన్స్: అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ అనుకూల బదలాయింపు. నెక్స్ట్ బిట్ చూద్దాం. వైగాట్స్కి భాషా వికాసంలో 2 సంవత్సరాల వయస్సు గల శిశువులో ఉండే ప్రసంగ రకం. ఆప్షన్స్: ప్రైవేటు ప్రసంగం, సాంఘిక ప్రసంగం, నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం, అధిక శబ్ద ప్రసంగం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ సాంఘిక ప్రసంగం. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వాటిలో ప్రాథమిక అవసరం. ఆప్షన్స్: ఆంగ్లం నేర్చుకోవడం, మంచి మార్కులు సాధించడం, దాహం తీర్చుకోవడం, సైకిల్ తొక్కడం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ దాహం తీర్చుకోవడం. నెక్స్ట్ బిట్ చూద్దాం. బండూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించనిది. ఆప్షన్స్: నిబంధనం, అవధానం, పునర్బలనం, ధారణ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ నిబంధనం. నెక్స్ట్ బిట్ చూద్దాం. పావ్లావ్ ప్రయోగంలో కుక్క వలయాకార రింగు, అండాకార రింగు ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించడం. ఆప్షన్స్: విరమణం, విచక్షణ, సామాన్యీకరణ, ఆయత్న సిద్ధ స్వాస్థ్యం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ విచక్షణ. నెక్స్ట్ బిట్ చూద్దాం. అభ్యసనానికి సంబంధించి సరి అయిన ప్రవచనం. ఆప్షన్స్: లక్ష్య నిర్దేశకం కాదు, అభ్యసించే వేగంలో వైయక్తిక భేదాలుండవు, జీవిత పర్యంత ప్రక్రియ, అభ్యసనం నిశ్చల ప్రక్రియ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ జీవిత పర్యంత ప్రక్రియ. నెక్స్ట్ బిట్ చూద్దాం. అనుకరణ ఈ అభ్యసన సిద్ధాంతానికి మూలం.
ఆప్షన్స్ సంజ్ఞానాత్మక అభ్యసనం, కార్యసాధక నిబంధనం, నిర్మాణాత్మక అభ్యసనం, సాంఘిక అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ సాంఘిక అభ్యసనం. నెక్స్ట్ బిట్ చూద్దాం. కోహెలర్ ప్రయోగం క్రింది అంశానికి సంబంధించినది. ఆప్షన్స్ నిబంధనం, అంతర్దృష్టి, యత్నదోషం, జ్ఞాన నిర్మాణం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ అంతర్దృష్టి. నెక్స్ట్ బిట్ చూద్దాం. విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం అనే ప్రయోగంలో ఒక సమూహ విద్యార్థుల అనారోగ్యం ఫలితాలపై ప్రభావం చూపింది. ఇక్కడ అనారోగ్యం అనేది ఈ రకమైన చరం. ఆప్షన్స్ పరతంత్ర చరం, స్వతంత్ర చరం, జోక్య చరం, పరస్పరాధార చరం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ జోక్య చరం. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాళ బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.